ఓకే చేద్దాం. స్టార్ట్ అయిపోతున్నాం మొత్తం అంతా పొలిటికల్ గా అన్నిట్లోనే వచ్చేస్తాం. అడుగు పర్లేదు సార్, ఏదో క్వశ్చన్ ఉందండి సార్, అడుగు సార్. చెప్పండి సార్, అడగండి. అడుగు అడుగు కంటిన్యూ చేయండి. క్వశ్చన్స్ మైక్ కావాలా? ఓకే, మైక్ కావాలా? మైక్ అంటే ఇవ్వండి. మైక్ వస్తుందా? మీరు యూట్యూబర్స్ నేను చెప్పేది ఒకటే, సోషల్ మీడియా మీకు ఏదైనా కూడా ఇంటర్నల్ ధమ్కీలు రావచ్చు, వ్యవహారాలు రావచ్చు. మనం వెళ్ళే జర్నీలో చెప్తున్నాను నేను, ఏం వచ్చినా కూడా నా కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి. మా వెనకలా వాడు మనిషి కాదు ఉండేది చెప్పండి క్లియర్గా, తగలెడతాడని చెప్పండి. కాలు మీద కాలు తీయడు. ఇది నాకు పొగరు కాదు, కాలు మీద కాలు వేసుకోవడం కామెంట్ వచ్చింటే కాలు మీద కాలు తీయంటే ఆయన కాలు లేదు కానీ నా కంఫర్ట్ సార్, గర్వం కాదు. పొగరు ఇప్పుడు ఉండదు నాకు, పొగరు అసలు ఉండదు. నా కంఫర్ట్, నేను నాకు నచ్చినట్టుగా ఉంటాను తప్ప ఎవరికో నచ్చినట్టు ఉండను. తప్పలేదు సార్. సార్ సార్ నా పేరు వరహాల బాబుని, కాటగూడ ఫేమ్ వరహాల బాబు. మిమ్మల్ని గుర్తుపట్టాను సార్. అది సబ్స్క్రైబ్లు కూడా నాది ఒక 10,000-15,000 దాకా ఉన్నాయండి. మీ ఛానల్ సార్? మా ఛానల్ గ్రేట్ సార్. వరా మీడియా అప్డేట్స్ అని ఉంటుంది. అయితే మీకు ఇప్పుడు అంటే మీ ఛానల్ పెట్టి ఎన్నాళ్ళు అయింది సార్? ఇది యూట్యూబ్ ఛానల్ గుర్తులేదు సార్. 8 years అయిందా? 10 years అయిందా? 10 years అయ్యిండొచ్చు. సత్య గుర్తుంటుంది. ఈ 10 years అయ్యిండొచ్చు. ఎందుకు అంత తక్కువగా ఉన్నాయంటున్నారా? అలాగే కాదు సార్, అదే మీరు అంటే ఇప్పుడు చేస్తున్నారు కదా. షేర్ కూడా చేయను ఎవరికి, పెట్టేసి వదిలేస్తాను. వీడియో వచ్చిందా వదిలేస్తాను, అది నచ్చినట్టు అది వెళ్తుంది. అది మనం సపోర్ట్ అవుతుంది, దాన్ని లేపచ్చు గట్టిగా అంతే. అంటే మమ్మల్ని ఇన్కమ్ ఎంత వస్తుంది? అరవచ్చని పర్వాలేదా? అంటే మీకు ఇన్కమ్ ఎంత వస్తుంది యూట్యూబ్ మీద? అర్థం కాలేదు. యూట్యూబ్ మీకు యూట్యూబ్ రెవెన్యూ వస్తుంది అరవచ్చు సార్? మానిటైజేషన్ సినిమాలు రిలీజ్ అవుతాయా? మానిటైజేషన్ క్లోజ్ చేస్తాను నేను. ఎందుకంటే ఏదైనా రీజన్ వల్ల యూట్యూబ్ లో ప్రాబ్లం అయితే మొత్తం అందరూ సఫర్ అవుతారు, నా ఫ్యామిలీ మొత్తం సఫర్ అవుతారు. నాకు అదే రెవెన్యూ అవసరం లేదు సార్. ఏం చేసుకుంటారా 10,000 20,000? నాకు వచ్చేది ఇక్కడ కోట్లు లక్షల కోట్లు వస్తుంటే నేను దాన్ని చేసుకుంటాను. అది ఎలా వస్తుంది సార్? అదే కోట్లు వస్తుందంటే ఎలా వస్తుంది? అదే చెప్పాడు. మీ ఇప్పుడు యూట్యూబ్ ఆకాశానికి పెట్టారు. చెప్తారు అంతే కదా మరి. అంటే కొన్ని విషయాలు డిస్కస్ చేయకూడదు. మీకు ఒకటి ఏంటంటే, మీరు ఇంత స్ట్రాంగ్ గా ఉన్నారంటే నా భరోసానే కదా. సూర్య గారు ఉన్నారు, ఏమైనా చేస్తాడు వాడు తలుచుకుంటేనే. కాన్ఫిడెంట్ మీకు ఉందా లేదా? ఎందుకు వస్తుంది కాన్ఫిడెంట్? నేను ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ ఉంటాను. ఎవరి మీద మనం డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదంటున్నా కదా. మన వ్యవస్థను మనమే రెడీ చేసుకుందాం, మనమే డెవలప్ అవుదాం. మీ వెనుక నేను ఉంటాను అంటున్నా. మీరు ఆనందంలో ఉన్నప్పుడే మీ వెనుక కాదు సార్, మీ ప్రాబ్లమ్స్లో కూడా నేను ఉంటాను. ఎందుకంటే ఏంటి, మీరు ఏ ప్రాబ్లమ్ తీసుకురండి, దాని ముందు నేను ఉంటాను. నన్ను దాటుకునే ప్రాబ్లం వెళ్ళాలి. ఇంకేంటి, మీరు స్ట్రాంగ్గా ఉండండి. మనం వైరల్ అవ్వాలి. విపరీతంగా వైరల్ చేసే బాధ్యత యూట్యూబర్స్కి అప్పచెప్తున్నా. మీరేంటంటే ఏదో వచ్చాం పోయామన్నట్టు కాదు, ఇది పర్సనల్గా తీసుకోండి. మన జీవితం, మన లైఫ్. నాలాంటి కూడా వస్తే మొత్తం సర్వనాశనం అన్నమాట. ఎక్కడికెక్కడ చెప్తాను. ఇందాక యాసిడేస్కి అడుగుదాం సార్, యాసిడేస్కి అడుగుతాం సమస్యలన్నీ. ఎన్ని రోజులు ఇట్లా ఉంటాం సార్? ఇట్లాగే ఉంటామా? మారమా? మన భవిష్యత్తులు మారవు, మన కుటుంబాలు మారకూడదా? ఇలాగే ఉండాలనా? ఎప్పుడు కామన్ మ్యాన్ లాగే ఉండాలనా సార్? ఫ్రీ ఎడ్యుకేషన్ వస్తే ఎంత బాగుంటుంది ఒకసారి ఊహించుకోండి. మీ ఇమేజినెస్కి వెళ్ళిపోండి. ఫ్రీ ఎడ్యుకేషన్, హెల్త్ ఫ్రీగా ఉంటే ఎంత బాగుంటుంది. లక్షలు పోగొట్టుకుంటుంటాం మనం. ఒక్కోసారి రోడ్ల మీదకి వస్తాం కట్టుకోలేక. ఆ రెండు ఫ్రీ అయితే ఎంత బాగుంటుంది. అది కావాలి సార్. మనం నిజంగా ఇండియా చూడాలంటే అలా చూడాలి. బయట కంట్రీస్లో ఉంది, ఇక్కడ ఎందుకు లేదు? తింటున్నారు. కరప్షన్ మేజర్. ఎక్కడికక్కడ పొలిటికల్ కాబట్టి కాదు సార్, మొత్తం అన్ని చోట్ల కరప్షన్ జరుగుతుంది. ఎవడికి వాడు తినేస్తున్నాడు. నాకు అది వద్దంటున్నా, ఒక్క రూపాయి కూడా వద్దంటున్నా. ఏది వచ్చినా మీకే పెడదాం, చేద్దాం సార్. మీలో ఒకరిని నేను, మీకు వస్తే నాకు వచ్చినట్టే. నాకు ఫ్రీ హెల్త్ కార్డు వస్తుంది, నాకు ఎడ్యుకేషన్ ఫ్రీ వస్తుంది, నా బిడ్డలు కూడా చదువుతారు. అదే గవర్నమెంట్ స్కూల్లో చదివిద్దాం అంటున్నా నేను. గవర్నమెంట్ స్కూల్ డెవలప్ అయితే అయిపోయాయి కదా సార్. సింపుల్. ఆ సదుపాయాలన్నీ దీంట్లో ఇస్తే ఇవన్నీ ఎందుకుంటాయి? కానీ ఇవి రావాలంటే చాలా పెద్ద అడ్డంకులు ఉన్నాయి. ప్రైవేట్ సంస్థలు అంత ఈజీగా ఒప్పుకోవు. స్కూళ్ళు కాలేజీలు పెట్టిన ఒప్పుకుంటారా? కోట్ల రూపాయలతో పెట్టున్నారు. నన్ను చంపినా చంపేస్తారు. చచ్చినా పర్లేదు సార్,
నేను చచ్చిపోయేలోపు చేయాలి, ఇది టార్గెట్. నెక్స్ట్ క్వశ్చన్ సార్. నమస్తే సార్. యా సార్. సార్ నా పేరు వనమాలి. నేను కూడా టెక్నీషియన్గా ఇంట్రెస్ట్ ఉండి మీ ఈసీలో జాయిన్ అయ్యాను సార్. గ్రేట్ సార్. మీ యూట్యూబ్ ఛానల్ నేను చూస్తుంటాను అనుకుంటా, అప్పుడప్పుడు అప్డేట్స్ ఇస్తుంటారు మీరు. నేను ఛానల్ కాదు, నాది నేమ్ అట్లా వస్తుంది. మీకు రెగ్యులర్గా మెసేజ్లతో ఆన్లైన్లో టచ్లో ఉంటాను సార్, సోషల్ మీడియాలో. అవునా సార్, ఓకే. అయితే ఇప్పుడు వస్తున్న మార్పుల వల్ల అవునా సార్, గ్రేట్ గ్రేట్. అంటే ఈసీలో చేస్తున్నారు, ఓకే సార్. అయితే ఇప్పుడు బయట ప్రతి రంగం కొద్దిగా స్ట్రగుల్ వస్తూ ఉంది. కొన్ని రోజులు ఎవ్రీ 5 years ఇప్పుడు వస్తున్న టెక్నాలజీ ప్రకారం ఒక్కొక్క రంగంలో ఇండస్ట్రీ, అంటే ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీ కూడా ఇది ఒక పరిశ్రమ. బయట చాలా పరిశ్రమలు స్ట్రగుల్ అవుతూ ఉన్నాయి. కెరీర్, ఈ రోజు ఉన్న కెరీర్ ప్రొఫెషన్ రేపు స్ట్రగుల్ అయిపోతుంది, అది పోతూ ఉంది. ఇప్పుడు సాఫ్ట్వేర్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఇతరత్ర కొన్ని ఇండస్ట్రీస్లో పర్మనెంట్గా కెరీర్ నిలబడతలేవు, మార్పులు వస్తూ ఉంది. మరి ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు టెక్నాలజీ వచ్చేసింది, ఒక ప్రేక్షకులు థియేటర్కి రావటం కూడా తగ్గిపోతూ ఉంది, వాళ్ళ అభిరుచులు మారుతూ ఉన్నాయి. ఇప్పుడు మరి ఎంతోమంది యువకులు కావచ్చు ఈ ఫ్యాషన్ తోటి సినిమా ఇండస్ట్రీకి ఈ రావాలా వద్దనుకునే వాళ్ళకి మీరు ఒక వేదిక, ఒక రెడ్ కార్పెట్ పరిచారు, మీరు ఒక దారి చూపిస్తూ ఉన్నారు చాలామంది ఉత్సాహవంతులకి. మరి వాళ్ళు బయట చేస్తున్న పనులు, కెరీర్ వదిలిపెట్టి దీనికి వస్తూ ఉన్నారు. మరి ఈ ఇండస్ట్రీ, ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంతవరకు సర్వైవల్గా ఉంటుంది వచ్చే వాళ్ళకి? ఏమో సరే, కూర్చోండి. ఇండస్ట్రీ ఏమిస్తుందో ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ ఈ సినిమా మిత్రం ఇలాగే మనం ముందుకు కంటిన్యూ వెళ్తూ ఉండాలి. ఈ సినిమా మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేయని రిజల్ట్ మాత్రం ఇస్తుంది సార్. ఎందుకంటే భవిష్యత్తులో నా ఇంటెన్షన్ ఏంటి, ఈసీ మీద టోటల్గా కార్పొరేట్ సంస్థలాగా దీన్ని క్రియేట్ చేయబోతున్నాను. కార్పొరేట్ రిలయన్స్లో ఎలా ఉంటుంది, ఎంప్లాయీస్ వాళ్ళకు ఒక కార్డు ఉంటుంది, వాళ్ళకంటూ ఒక భరోసా ఉంటుంది, మంత్లీ శాలరీ ఉంటుంది, వాళ్ళకు హెల్త్ కార్డు ఉంటుంది, ఇంత భరోసా ఉంటుంది. ఆ భరోసా ఈ సినిమాలో ప్రతి ఆర్టిస్ట్కి, ప్రతి టెక్నీషియన్కి ఒక ట్యాగ్ ఉండాలి. వాడు మంత్లీ ఇప్పుడు జనరల్గా పేమెంట్లు ఇస్తారు కదా, పేమెంట్ ఆప్షన్ తీసేస్తున్నాను టోటల్గా ఈసీలో. భవిష్యత్తులో పర్మనెంట్గా ఈసీలో చేసే వాళ్ళకు, మీడియాకైనా ఎవరికైనా కూడా పర్మనెంట్ శాలరీస్ క్రియేట్ చేస్తున్నాం. పర్మనెంట్ శాలరీస్ క్రియేట్ చేసే దిశగా ఈ సినిమా వెళ్తుంది. సో ఆ రోజు రావాలని కోరుకుందాం. ఆ 5 buildings వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇవి కూడా వచ్చేస్తాయి. పర్మనెంట్గా ఉండాలి, భరోసా ఉండాలి. సినిమా ఇండస్ట్రీకి వస్తే ఏంటంటే ఏమో ఆ సినిమా ఇండస్ట్రీ సక్సెస్ అవుతామో లేదో అనే ఆలోచన పోయి పర్మనెంట్, ఇది కూడా ఒక ప్రొఫెషనే, ఒక స్ట్రాంగ్ ప్రొఫెషన్. ఈసీలోకి వెళ్తే వారణా సూర్య ఉన్నాడు, వాడు మంత్లీ శాలరీ ఇస్తాడు. చాలా చిన్న సినిమా అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బతకడానికి ఆ భరోసా సరిపోదా? చాలామంది నెగిటివ్ ఉంటారండి సినిమా ఇండస్ట్రీకి. అంటే నేను డైరెక్టర్గా, అసిస్టెంట్ డైరెక్టర్గా వెళ్తానంటే ఖచ్చితంగా నెగిటివ్ ఉంటారు. ఆ నెగిటివిటీ పోయేది ఇప్పుడు పర్మనెంట్ శాలరీ వచ్చినప్పుడు యాక్టివిటీ పోతుంది. అవన్నీ ప్లాన్ చేద్దాం, చాలా ప్లానింగ్స్ ఉన్నాయి. అవన్నీ స్టెప్ బై స్టెప్ ఎదగాలి. అవి ఎదగాలంటే ఫస్ట్ మనం వైరల్ అవ్వాలి, ఇండస్ట్రీలో వైరల్ అవ్వాలి. వైరల్ అవుతూ ముందుకు వెళ్ళాలి. దానికి సపోర్ట్ సోషల్ మీడియాని. సోషల్ మీడియా కరెక్ట్గా ఉందనుకోండి, సినిమాలు స్ట్రాంగ్గా వస్తాయి, మధ్యలో చర్చ సినిమాలు కూడా వస్తాయి. కానీ ఒక్క బ్లాక్ బస్టర్ ఒక్కటి కొడుతుంది, జాడించి కొడుతుంది సినిమా ఇండస్ట్రీని. ఆ రోజు కోసం వెయిట్ చేద్దాం. నేను మీలోంచి డైరెక్టర్స్కు వెతుకుతున్నాను, అలాంటి డైరెక్టర్స్ కోసం. పూరి జగన్నాథ్ లాంటి డైరెక్టర్స్ రావాలి బయటికి, గట్టి కొట్టాలన్నమాట ఇండస్ట్రీకి. లాగి పెట్టి కొడితే ఇండస్ట్రీ ఇట్లా కదలాలి. అలాంటి ప్రాజెక్టులు వస్తాయి ఈసీలో. ఆ నమ్మకం ఉంది, అదే నమ్మకంతో నేను ముందుకు వెళ్తూనే ఉన్నాను సార్. సార్ ఇప్పుడు రెండో ప్రశ్న సార్. నేను ఒక మంచి సినిమా ప్రేక్షకుడిని సార్, ప్రతి సినిమా చూస్తాను. వచ్చే ప్రజలు కూడా ఏ సినిమాకి ఎలాంటి ప్రేక్షకులు వస్తారని చూస్తాను. ఎక్కువగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నేను చిన్న సినిమాని ఎక్కువగా చూస్తుంటాను, అంటే చిన్న సినిమాలు అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. నేల టికెట్, బెంచ్ టికెట్, నేల బెంచ్ బాల్కనీ అనేది ఒకప్పుడు ఉండేది కొన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లో. ఇప్పుడు అంతా మల్టీప్లెక్స్లో వచ్చేసి ఒకే స్లాబ్ అయిపోయింది. ఇప్పుడు మనలాంటి చిన్న సినిమా ప్రొడ్యూసర్స్ కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, మనం సొంత సినిమాని ఒక ప్రైస్ మనమే నిర్ణయించి రిలీజ్ చేసుకోవచ్చు థియేటర్లో. అలాంటి అవకాశం ఉందా? ఉంది సార్, ఉంది, ఇండస్ట్రీలో ఉంది. కాకపోతే ఏంటంటే అవి మన చిన్న సినిమాలకు ఇచ్చే పరిస్థితి, మీడియం రేంజ్ సినిమాలకు ఉంది. టికెట్ ప్రైస్ 10 rupees కూడా పెట్టుకోవచ్చు. ఉంది స్పేస్ ఉంది. ఇన్ కేసు మీకు అదేనా, మీకు అంత సోర్స్ లేకపోతే నాతో కమ్యూనికేట్ అవ్వండి, నేను గైడ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. ఫ్రీగా కూడా పెట్టచ్చు. మధ్యలో గ్యాప్లో మా ఈశ్వర్ కాలరుద్రుడు చేసిన డైరెక్టర్ వచ్చేస్తే 10,000 rupees ఇచ్చేసి తను ఫస్ట్ అది వస్తుందా రాదా అని కొంచెం టెన్షన్లో ఉండొచ్చు. అది క్లియర్ చేస్తే తను రిలాక్స్ అవుతాడు అనమాట. ఎందుకంటే
10,000 కూడా అప్పులు తీసుకుని వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు హ్యాపీగా ఉండాలి. ఇదొకటి నేను చెప్పేది. అయిపోయిన తర్వాత అడుగుతా. రా. ఈయన టీం ఏం లేదు, ఒకడే ఆల్ ఇన్ వన్ అన్నమాట. సోలో వన్ మ్యాన్ ఆర్మీ. గ్రేట్ కదా, ఒక 17 ఏళ్ళ అబ్బాయి ఒక సినిమా చేశాడంటే వాట్ ఏ మ్యాజిక్. ఈసీలో గ్రేట్ థింగ్. తన తప్పుల్ని ఏవి పట్టించుకోవద్దు. మీరు ఏమంటారు, లాజిక్ లేకుండా సినిమా చూడండి, విజువల్గా చాలా ఎంజాయ్ చేస్తారు. ఓపెన్ హార్టెడ్గా చెప్తున్నా నేను, విజువల్గా చాలా గ్రాండియర్గా ఉంటుంది. బాహుబలి లాంటి విజువల్స్ ఉంటాయి, ఫిక్స్ అవ్వండి, అంత బాగుంటాయి. కాకపోతే అంటే కొన్ని క్యారెక్టర్స్ మనకు తెలిసిపోతుంటాయి, ఇది ఏఐ జనరేటెడ్ క్యారెక్టర్ అని చెప్పి తెలిసిపోతుంటాయి, ఉంటాయి, తప్పులు ఉంటాయి. కానీ తనకి ఒక స్పేస్ ఇద్దాం, తను ఇంకా డెవలప్ అవ్వడానికి స్పేస్ ఇస్తే తను అద్భుతాలు చేయగలడు. నాకు స్టార్టింగ్ నుంచి, చిన్నప్పటి నుంచి తెలుసు కరెక్ట్గా చేస్తాడని చెప్పి. అందువల్లే నేను సపోర్ట్ చేసుకుంటూ వచ్చాను. ఈరోజు ఒక డైరెక్టర్గా మీ ముందు ఏఐతో సినిమా చేసి కూర్చున్నాడు. గ్రేట్ థింగ్ అది. ఉంటాయి ఖచ్చితంగా. 1.5 hours సినిమా ఎవరు చేయమని చెప్పండి, నేను ఓపెన్ ఆఫర్ ఇస్తాను సార్. 1.5 hour ఎవరు సినిమా చేయమని చెప్పండి, ఎవరు చేయలేడు. ఏదో ఇంపాసిబుల్. కానీ ఏంటంటే తను అంత క్రియేట్ చేశాడంటే ఎంత వర్క్ చేసినారు, ఎంత గ్రౌండ్ వర్క్ చేస్తుండాలి, అట్లా అనమాట. ఇది తనకు పేమెంట్ ఇవ్వాల్సింది మొత్తం యూట్యూబర్స్ అందరూ రావాలి. మీరు లైవ్లు పెట్టేసండి, మొత్తం యూట్యూబర్స్ తనకి ఇవ్వాలి. నేను అసలు ముట్టుకోను ఈరోజు. మీరే న్యాయ నిర్ణేతలు. తను ఏది కాదు, తను కూడా చెప్పాలి. తను మనుషులతో పెద్దగా మాట్లాడు, ఒక సపరేట్ ఇంట్లో కూర్చొనేసి ఏఐతో మాట్లాడుకుంటూ ఏ సినిమాలు చేసుకుంటుంటాడు. తెలుగే రకరకాలుగా ఉంటాడు, అతన్ని పట్టించుకోవాలి. మొత్తం యూట్యూబర్స్ మొత్తం రావాలి సార్, ప్లీజ్. యూట్యూబర్స్ మొత్తం వచ్చి తనకి 10,000 ఇస్తే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఈరోజు నేను కింద ఉంటాను, మీరు పైన ఇవ్వండి. సార్ మీరే ఇవ్వాలి. క్యాష్ తీసుకొచ్చామన్నా. ఒక్క నిమిషం, నేను అటు వస్తాను. రైట్, ఇవ్వండి అన్న. కొంచెం వైడ్గా వచ్చేయండి, అందరికి కనిపిస్తారు. వైడ్ కొంచెం వైడ్గా వచ్చేయండి. వైడ్గా రండి, వైడ్గా వచ్చేస్తే బాగుంటుంది. రైట్. క్యాప్ ఓపెన్ చేయి. బ్రో 500 ఒక సినిమా తీసినావు, 10,000 చూసుకుని ఒక సినిమాకి 500, 10,000 సినిమాలు కావాలి. అదే 500తో బాహుబలి 3 సినిమా తీసాడు. 10,000 తీసుకున్నాడు. ఇప్పుడు బాహుబలి 4, 5 తీస్తాడు. ఓకే చూడండి. థ్యాంక్ యూ సార్. మీకంటూ ఒక క్వశ్చన్ ఉంది, అప్పటి నుంచి అడుగుదాం అనుకుంటున్నాను. చేయలేదు నాన్న. మనం ఫేస్ టు ఫేస్ మాట్లాడదాం, ఒకటే మాట. ఫేస్ టు ఫేస్ నేను అక్కడికి వెళ్ళట్లేదు. ఓకే, చేయదు ఏమంటే కూర్చుంటాను. ఓకే. వారణాసి అన్ని ఫేస్ టు ఫేసే ఉంటాడు. మీరు అసలు ఆలోచన పెట్టుకోవాలి, పక్కకి వెళ్ళి మాట్లాడతాను అనుకోవద్దు. ఎందుకంటే చెప్తున్నా కదా, నా మనసులో ఏదైనా వైట్ పేపర్. రైట్. యూట్యూబర్స్కి మన ప్రెస్ వాళ్ళకి ఒక అనౌన్స్మెంట్. ఇప్పుడు మనం ఫంక్షన్లు జరుగుతున్నాయి కదా, రిలీజ్ ఫంక్షన్లు జరుగుతున్నాయి కదా, ఇది కాకుండా సపరేట్గా ఇంకొక ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఓన్లీ మన ప్రెస్ వాళ్ళకి మాత్రమే. డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉంటుంది, క్వశ్చన్ ఇంటరాక్షన్ ఉంటుంది, దాంట్లో సినిమా ఉంటుంది, పొలిటికల్ ఉంటుంది. సో డిఫరెంట్ జోనర్స్లో మీకు అనౌన్స్మెంట్ జరుగుతూ ఉంటాయి. ఆ టైంలో నేను మీకు పర్సనల్గా ఇంటరాక్ట్ అవుతాను. నేను అక్కడ మీరు ఎంత అగ్రెసివ్గా డిస్కస్ చేసినా కూడా లిమిట్లెస్, పొలిటికల్గా లిమిట్లెస్, ఎంత దూరమైనా నేను డిస్కస్ చేస్తాను. అక్కడ అది వేదిక కరెక్ట్. అది ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది, కొంచెం ప్రిపేర్ అవ్వండి. మీరు ఎంతైనా ఊహించుకోవచ్చు కంటెంట్, మీ కుప్పలుగా. దీని టార్గెట్ ఏంటంటే ఫస్ట్ యూట్యూబర్ స్ట్రాంగ్ అవ్వాలి, మీకు మైలేజ్ పెరిగిపోవాలి, ఇష్టం వచ్చినట్టు గంటలు కూర్చుందాం.
దాంతోపాటు సపరేట్గా యూట్యూబర్స్కి ఇంటర్వ్యూ ఇస్తాను. సపరేట్ ఇంటర్వ్యూస్ స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ ఎట్లా ఏంటి అనేది మొత్తం విజయ్ మీకు మానిటర్ చేస్తారు. అన్ని ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు ఈ సెకండ్ నుంచి ఇవన్నీ జరగబోతున్నాయి. ప్రిపేర్ అయిపోండి. సపరేట్ గంటలు ఇంటర్వ్యూలు ఉంటాయి. ప్రిపేర్ ఓ రోజు మీతోనే ఉంటాను నేను. లంచ్ మీతోనే, అన్నీ మీతోనే. ఓకేనా? మీరు స్ట్రాంగ్ అవ్వండి. ఇంకా ఏమైనా ఐడియాస్ ఉంటే చెప్పండి, చేసుకుంటూ వెళ్దాం. ఇప్పుడు అన్ని రకాలుగా మనం డెవలప్ అవ్వాలి. చాలా మనకున్నది టైం వచ్చేసి పొలిటికల్గా 3.5 years మాత్రమే ఉంది. చాలా స్మాల్ టైం అది. మనము ఖచ్చితంగా డెవలప్ అయ్యి మనం అనుకున్న టార్గెట్కి వెళ్ళాలి అంటే ఆ టైం మనం మినిట్ టు మినిట్ మనము ఆక్యుపై చేయాలి. అందువల్ల ఓకేనా? యూట్యూబర్స్ బీ రెడీ. ఒక ఏమంటారు, ఒక మంట, పెట్రోల్ వేసి మంట పెట్టినట్టే ఉంటాయి ఇంటర్వ్యూలు. గుర్తుపెట్టుకోండి. మీరు తమ్నెల్స్ ఏమైనా పెట్టుకోవచ్చు. సార్ ఓకేనా? సో ఇందాక చెప్పారు కదా, మన ఇండియా డెవలప్ అవ్వాలి అంటే సో ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అని చెప్పి చెప్పారు. ఎడ్యుకేషన్, హెల్త్. సో నేను ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మ నాన్నల దగ్గర నుంచి సపోర్ట్, ఆ తర్వాత గేమ్స్లో కూడా పంపించాలి కదా. గేమ్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. కానీ నేనేంటంటే ఓవరాల్గా మేజర్ ఇష్యూస్ అనమాట. అంటే తన కొడుకు లేదా కూతురు ఏం చేయాలనుకుంటున్నారు, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళ గురించి ఆలోచించకుండా నువ్వు చదువు మీద నిరుద్దేస్తున్నారు చాలా మంది పేరెంట్స్. వాళ్ళకి మీరేం చెప్తారు? అది రుద్దడం కరెక్ట్ కాదు, అందరికీ తెలుసు అది. కాకపోతే ఏంటంటే అది మనము ఫ్యామిలీ టు ఫ్యామిలీ ఇష్యూ క్లియర్ చేసుకోవాల్సిన మ్యాటర్ అనమాట. అది మనం ఓవరాల్గా బయట ఉండి మనం అది క్లియర్ చేయలేము. కానీ ఓవరాల్గా పేరెంట్స్ చెప్పొచ్చు, మీరు వాళ్ళ మీద రుద్దకూడదు. వాళ్ళకంటూ ఒక ఇండిపెండెంట్ ప్లానింగ్ ఇవ్వాలి. ఆ ప్లానింగ్లో వాళ్ళు ఏం కావాలనుకుంటారో అడిగిన తర్వాత స్టెప్ బై స్టెప్ వాళ్ళు సపోర్ట్ ఇస్తూ ముందుకెళ్ళాలని చెప్పొచ్చు. కానీ ప్రతి ఫ్యామిలీకి వెళ్ళి మనం క్లియర్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ. అర్థమైందిగా? యాజ్ పర్ గవర్నమెంట్ జాబ్ చేసే పర్సన్కి కూడా మనం అడిగితే ఈ జాబ్ నీకు సాటిస్ఫాక్షనా అని మనం అడిగితే అతను ఖచ్చితంగా చెప్తాడు, నేను సాటిస్ఫై కాదు, నేను ఒకటి అవుదాం అనుకున్నాను బట్ ఇది అయ్యాను అంటాడు. పేరెంట్స్ కోసం అది అయ్యాను అంటారు. కానీ సినిమాలో ఉన్న పర్సన్, సినిమా చేయాలి అనుకునే పర్సన్ మాత్రం ఖచ్చితంగా అతను జూనియర్ ఆర్టిస్ట్ గా వెళ్ళినా నేను సినిమాలో ఉండాలనుకుంటాను, ఫుల్ అండ్ ఫుల్ సాటిస్ఫాక్షన్ అంటారు. దాని మీద మీరేమంటారు? ఆ డెసిషన్ తీసుకోవాలంటే ఇండివిజువల్ నేను ఏమవ్వాలనుకుంటున్నానో అది అవ్వాలనుకుంటే నువ్వు చాలా వదులుకోవాల్సి వస్తుంది. తెలుసా? చాలా వదులుకోవాల్సి వస్తుంది. నీకు బెస్ట్ ఎగ్జాంపుల్ నేను మా పేరెంట్స్ ఏవేవో చెప్పారు, గవర్నమెంట్ జాబే కావాలి, ఇవి కావాలి, అవి కావాలంటే నేను ఒక్కటే టార్గెట్. ఆఫ్టర్ డిగ్రీ నేను ఒక్క సెకండ్ కూడా టైం వేస్ట్ చేయలేదు. నేరుగా నాకు తెలియని హైదరాబాద్కు ట్రైన్లో జనరల్లో ట్రైన్ ఎక్కేసి వచ్చేసాను. సింగిల్గా వచ్చేసాను. హైదరాబాద్ కూడా ఏం తెలియదు నాకు. ఇప్పుడు కూడా గుర్తుంది. హైదరాబాద్, ఆంధ్ర, కడప పులివెందుల తాలూకా. సో ఇందాక ఆ కాలరుద్రుడు డైరెక్టర్ ఉన్నాడు కదా, ఆ అబ్బాయి 10th వరకే చదువుకున్నాడు అని చెప్పేసి చెప్పారు. బట్ మీరైతే 4th 5th అని చెప్పారు. సో అతను 10th వరకు అయితే అన్నాడు. సో ఏంటంటే ఇప్పుడు అతను ఏఐతో చేయాల్సినప్పుడు మినిమం టు మినిమం కొంచెమైనా చదువుకొని రావాల్సిన అవసరం ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే అతనికి ఎడ్యుకేషన్ పరంగా ఇంకా వేరే రకంగా మీరు ఏమైనా హెల్ప్ అయితే చేయగలుగుతారా ఫ్యూచర్లో? చదవడు, మెయిన్ చదవడు. తన ఇంటెన్షన్ ఏంటి తెలుసా? చదువు ఎందుకు సంకనాకనా నేను అనే పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. ఓన్లీ గూగుల్ ఉంటే చాలు నేను ఏమైనా చేయగలను అంటాడు. గూగుల్ తన స్టైల్ వేరు. మీరు ఇందాకే అన్నారు ఫ్రీడమ్ కావాలి, తను నచ్చినట్టే చేయాలని చెప్పేసి. ఆ ఫ్రీడమ్ తనకు ఉంది, తను వదిలేయండి. అందువల్ల ఏ సినిమాతో వచ్చాడు. అదే తనని కూర్చోబెట్టి నువ్వు గవర్నమెంట్ జాబ్ చేయంటే అక్కడ కూర్చునేవాడు. ఏ డైరెక్టర్గా ఎలా వచ్చేవాడు? తనకు నచ్చినట్టు తను చేసాడు అంతే. నచ్చినట్టు ఉండండి, మీకు నచ్చిన పనులు చేయండి, మంచి పనులు చేయండి. అదే నా ఇంటెన్షన్. ఓకే. చెప్పండి. చెప్పండి. ఇది ఇప్పుడు ఏదో యూట్యూబర్స్ గురించి ఒక ప్లాన్ చేస్తారు, విజయ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒక చిన్న క్వశ్చన్ సార్. ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మాట్లాడండి. యూట్యూబర్ నాన్ వెజ్ రీసెంట్ గా ఒకటి నాన్ వెజ్ యూట్యూబర్ ట్రావెలర్ ప్రపంచ యాత్రికుడు. ఓకేనా? అయితే ఇండియాలో ఉండటం వేస్ట్ వరస్ట్. ఇండియాలోని అంత పొల్యూషన్, అంత పొలిటికల్ నాయకులు వరస్ట్ గా ఇంకెవరు లేరంటే రకరకాలుగా మాట్లాడాడు. రీసెంట్ గా ఒక 3 days బ్యాక్ ఒక వీడియో వచ్చింది.
ఒక వీడియో వచ్చింది దాని గురించి అంటే ఇండియన్స్ వరస్ట్ అని చెప్పాడా? ఇండియా వరస్ట్ అని చెప్పాడు. ఇండియానే వరస్ట్, ఇండియాలో బతకడం చాలా కష్టము. డెమోక్రసీ కాదు. ఓకే ఓకే, అంటే నేను ఆ వీడియో చూడలేదు, చూడకుండా కామెంట్ చేయకూడదు. సంపాదించుకొని ఫారెన్ వచ్చేయండి, మీరు ఫారెన్ లో బతకండి బాగుంటుంది. ఇక్కడ సేఫ్టీ లేదు. ఎవడు చెప్పాడు? నాన్ వేసి అంటున్నారు సార్. ఎవరైనా చెప్పని ఏదైనా చెప్పండి, మీకు ఇప్పుడు ఒక క్లారిటీ ఇస్తున్నా నేను. ఇండియాలో కూర్చొనేసి లక్షలు సంపాదించవచ్చు, ఆ భవిష్యత్తులో నేనే మీకు క్లారిటీ ఇస్తాను. అందరూ డెవలప్ అయ్యే విధంగా, ఫైనాన్షియల్ గా అందరూ డెవలప్ అయ్యే విధంగా నేనే సోర్స్ ఇస్తాను. ఆయన వల్ల ఒక సోర్స్ దొరుకుతుంది కదా, లక్షలు సంపాదించే సోర్స్ నేనే ఇస్తా. మీకు కొన్ని హింట్స్ ఇస్తాను, డబ్బులు ఎలా సంపాదించాలి హింట్స్ ఇస్తాను. వెళ్ళిపోండి, ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు అర్థం కాదు ఏంటంటే ఇండియాలో కుప్పలు డబ్బులు ఉన్నాయి, లక్షలు కోట్లు. తీసుకోవడం మీకు తెలియట్లేదు, అంతే. ఇండియాలో కావలసినంత డబ్బు ఉంది, నేను తీసుకుంటున్నాగా. ఎట్లా వస్తుంది నాకు? ఆకాశం నుంచి బొక్కెట్టానగా, మరి మీరు బొక్కెట్టండి, వచ్చేస్తాయి అంతే, సింపుల్ అది. సతీష్ సో ఇప్పుడు యూట్యూబర్స్ కి మన శివం చారిటబుల్ ట్రస్ట్ నుంచి అయితే వారణాసి సూర్య గారు ఇప్పుడు మనకి మైక్స్ అయితే ప్రజెంటేషన్ చేయబోతున్నారు. దానికి ఒక ప్రోగ్రామ్ అయితే మనం కండక్ట్ చేసాం. ఎందుకంటే లాస్ట్ టైం ఆల్మోస్ట్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒక 1-2% తగ్గిందేమో. ఇక మీ రిమైనింగ్ అందరికీ కూడా మనం ట్రైపాడ్లు అయితే ఇచ్చాం. సో అప్పుడు మైక్స్ కూడా కావాలి అన్నారు. దాని గురించి ఇప్పుడు కొన్ని మైక్స్ అయితే మనం తీసుకొచ్చాం. ఎందుకంటే ఇప్పుడు ఆర్డర్ పెట్టడానికి అంత టైం మనకు సరిపోలేదు కాబట్టి కొన్ని మైక్స్ అయితే తీసుకొచ్చాము. రిమైనింగ్ మెంబర్స్కి నెక్స్ట్ మీటింగ్లో అయినా సరే మనం అరేంజ్ వస్తాయి. దానికి ఇప్పుడు మనం తీసుకుంటే మీరు ఏమంటారు, సెలెక్టెడ్ పీపుల్స్ కే ఇచ్చారు సార్ మీరు అని ఇలా డిస్కషన్ వస్తుంది. అలాగే కాకుండా ట్రాన్స్పరెంట్ గా ఉండడానికి అయితే మనం స్లిప్స్ అయితే రాసి పెట్టాం అందరి పేర్లు కూడా. సో అందులో ఎవరి అయితే స్లిప్స్ లో నేమ్స్ వస్తాయో వాళ్ళకైతే ఇప్పుడు మైక్స్ ప్రెసెంట్. ఎవరు మిస్ అవ్వలేదు, పేరు ఇచ్చారు, అందరూ యూట్యూబర్స్ అందరు ఇచ్చారు కదా. ఇవ్వకుంటే ఇవి చేయండి, చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. అసలు వారణాసి దగ్గర అన్ని క్లియర్ గా ఉంటాయి. చెప్పాను కదా, మాట పడడు, అంతే, క్లియర్. రైట్, మొదలు పెడదామా? అవి స్లిప్స్ తీసి ఒక్కొక్క నేమ్ చెప్తూ ఉంటే 10 స్టార్ట్ చేద్దామా? ఇక మొదలు పెడదామా? స్లిప్ ఎవరితో? లేడీస్తో మొదలు పెడదామా? మరి ముందు మీరు రండి. పేరేం పేరు? ధనలక్ష్మి. రండి, ధనలక్ష్మి. మీ స్లిప్ మీరే తీయండి, ఎవరికి వస్తే వాళ్ళకి మీరే ప్రెజెంటేషన్ సూర్య గారి చేతుల మీద ఇస్తాం. ఎవరిది వస్తుంది? మీది రాదా అంటే మాకేం తెలుస్తుంది దాంట్లో? రైట్, కనిపి ఓకేనా? పెట్టారు ఇక్కడ స్క్రీన్ పెట్టుకున్నారా? నీ పేరు నువ్వే చదువుకొని తీసి. గోపాలం కొట్టాడు. ఓకే ఓకే, రండి కూర్చోండి. గోపాలం నైట్ బిర్యానీ పార్టీ. చూసుకోండి, తెలుగునా అది? రైట్, నా క్యాప్చరింగ్ చూసుకోండి. ఇక్కడ కొంచెం ఎదురుగా స్ట్రాంగ్గా ప్రిపేర్ అవ్వాలి. మరలా చెప్తున్నాను, యూట్యూబర్స్ నా ఫ్యామిలీ, నా ప్రెస్, నా మీడియా, ఎవరికి తల వంచొద్దు. మనం నిజంలో మాట్లాడదాం, నిజంలో బతుకుదాం. ఎవరికి ఏదున్న ప్రాబ్లం ఉన్నా నా నోటీస్ తీసుకొచ్చేయండి, నేను ఉంటాను మీ ముందు. థ్యాంక్ యూ. నెక్స్ట్ వద్దు, వన్ బై వన్ రండి, వస్తే బాగుంటుంది. మీరు రండి. వచ్చారా? ఒక నిమిషం, తీయండి పర్లేదు. ఎవరో ఒకరు వస్తే పర్లేదు, అంతా మనమే కదా ఫ్యామిలీ, ఏముంది కదా. రండి, నేను పిలవాల్సిన అసలు సరదాగా ఒక్కొక్కరు వచ్చేయండి. ఆకాష్ దా. మనకు ప్రతి ఫంక్షన్లోనూ ఏదో ఒకటి మీకు నేను ఇస్తాను, గుర్తుపెట్టుకోండి. ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. మీరు డెవలప్ అవ్వాలి. రైట్, ఓకేనా? సో మన చుట్టూ ఉన్న పరిచయాలు ఉన్న మీడియాను కూడా తీసుకొచ్చండి. మనకు మీడియా సరిపోదు, మనం చేసే పనులకి ఇది కాదు. కోడితే గోడ బద్దలు అవ్వాలి, ఆ రేంజ్లో ఉండాలి మీడియా.
కృష్ణ యాక్టివ్ అవ్వాలి, ఇలా కాదు చైర్లో కూర్చుంటే కాదు, రన్నింగ్ రేస్ ఉండాలా. మనం ప్రెస్సా ఏమైంది, ఎవరు కొట్టాడా ఏంటి ఇట్రా కింద పడిందా, గొడవ అయితే చెప్పు, వారణాసి వస్తా. నేను ఈ ప్రెస్ రిలేటెడ్ మీకు ఇంటర్నల్గా మీకు చెప్తున్నాను, పర్సనల్గా చెప్తున్నాను. లాయర్ సపరేట్గా చార్టెడ్ అకౌంట్స్ ఇవన్నీ నేను అన్ని ఒక టీంని రెడీ చేసి పెట్టాను. ఏ విషయంలోనూ లీగల్ విషయాలలో ఎవ్వరూ మీరు బెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎంత పెద్ద ప్రాబ్లం అయినా నేను ఉంటాను, మీ ముందు గుర్తుపెట్టుకోండి. ఎక్కడ ఎవరి బెండ్ అవ్వద్దు. నిజం మాట్లాడండి, నిజంలోనే ఉందాం మనం. స్ట్రాంగ్గా ఉండండి, మీరు మీడియా స్ట్రాంగ్గా ఉండాలి. సపరేట్ టీమే మనకు పనిచేస్తుంది. మై గాడ్ చల్ క్యాప్చర్ థ్యాంక్ యూ అన్న. మీరు లేడీస్ స్ట్రాంగ్గా ఉండాలి. మొన్న ఏదో టాపిక్ మీద పెళ్లి చేసుకోవద్దని చెప్పావు, కానీ టాపిక్లు మనది తీసుకో, హాట్ టాపిక్లు తీసుకో. ఒక్కోడికి కింద 1-2 పడాలా. ప్రిపేర్ అయిపోండి. నేను చెప్పకముందే మీరు ప్రిపేర్ అయ్యి మాట్లాడాలా. సార్ నేను ఇది మాట్లాడాలని నాకు ప్రతి ఫంక్షన్కి వచ్చి చెప్పాలా. ఎట్లుండాలి, మీరు టాపిక్ కరెక్ట్గా తీసుకోండి. కరెక్ట్ టాపిక్స్ తీసుకొనేసి సోషల్ మీడియాని షేక్ చేయండి. అది కావాలి. మీకు యూట్యూబ్ ఛానల్ ఎలా డెవలప్ అవుతాయి? ఏదో మైక్ మీద వచ్చి మాట్లాడి క్యాప్చర్ చేసుకుంటే వస్తాయా? మంచి కంటెంట్ తీసుకోండి. మీకు కంటెంట్ మాట్లాడడానికి వారణాసి సూర్య ఉన్నాడు. మీకు సపరేట్గా నేను అన్ని ప్రోగ్రామ్స్ పెడుతున్నాను కదా, సపరేట్గా లైవ్ ఇంటరాక్షన్ ఉంటుంది. మనం ఇంటరాక్ట్ అవుదాం, మీడియా పీపుల్తో ఇంటరాక్ట్ అవుతాం. అట్లా నెక్స్ట్ దానన్నా సార్ రండి, మీరు రండి, వచ్చేసారా? నెక్స్ట్ మీరు ప్రిపేర్ అవ్వండి. ఒక నిమిషం. రామారావు ఇది భారతీయుల టైప్లో కలిపి రాశారు మా వాళ్ళు. రామారావు గారు మైకులు తీసుకోవడం కాదు, మైకులు పగిలిపోవాలి. మళ్ళీ కొత్త మైక్ ఇస్తాం మీకు కావాలంటే. మీరు ఆ ఎనర్జీ ఉండాలి సార్. ఎట్లా ఉండాలి సోషల్ మీడియాలో అంటే గట్టి ఉండాలి మరి. ఓకేనా? ఈసారి వచ్చే కొద్దీ ఏవో కొన్ని విషయాల్లో తగలెట్టేసి రండి, నా దగ్గరికి కామన్గా రావద్దు. మీడియా, సోషల్ మీడియా చాలా విషయాలు చాలా ఉన్నాయి, చాలా సమస్యలు మీకే తెలుసు. సమస్యలు రైజ్ చేయండి, ఆ సమస్యలు క్లియర్ చేసుకుంటూ వెళ్దాం. వేయండి, వేయాల. భానుప్రకాష్ సార్, భానుప్రకాష్ మరో ఇంతకుముందు ఒక మైక్ తీసుకున్నాడు, మళ్ళా మైక్ ఒకటి పోయిందా? మైక్ అంటే ఏం చేయకుండా పగిలిపోతున్నాయా? రైట్. ఈ మధ్యలో చిన్న ఇంటరాప్షన్. మా ఈసీ సాయి, తన పేరు సాయి, నాతో ఒక 10 yearsగా నాతోనే ట్రావెల్ అవుతున్నారు. ప్రీవియస్ సినిమాలు, నా సినిమాలు కొన్ని ఉన్నాయి కదా, వాటిల్లో తను వర్క్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ క్రేజీ సీఎం అనే మూవీ ఉంది, దానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆర్టిస్ట్గా వర్క్ చేశారు, ఈసీ ఇన్ఛార్జ్గా వర్క్ చేశారు. ఇక ముందు కూడా ఈసీ ఇన్ఛార్జ్గా కంటిన్యూ అవుతాడు. సో వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ నాకు మా విజయ్, సతీష్ ఎలాగో మా సాయి మెయిన్ పిల్లర్స్ అన్నమాట. నేను ఎప్పుడు ఏ పని చెప్పినా ఎందుకు అని అడగరు, చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు అనమాట. అంత స్ట్రాంగ్ పర్సనాలిటీస్ మా సాయి, ఈసీ ఇన్ఛార్జ్. ఓకేనా? అంటే మీలాంటి పర్సన్స్ ఇంత స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి నేను చేయగలుగుతాను ఇవన్నీ. నేను ఒక్కరిని చేయలేను. అట్లా బ్యాక్ బోన్ లాగా మీలాంటి పిల్లర్స్ నా దగ్గర ఉంటే ఇంకా ఇంకా చేసుకుంటూ వెళ్తాను. అది నాకు సపోర్ట్. ఇప్పుడు నేను ఈసీలో నేను పోస్ట్ ప్రొడక్షన్ కావచ్చు, ఇది ఫ్రీగా ఇస్తాను ఎలా చెప్తున్నాను? మీలాంటి వాళ్ళు ఓపెన్ హార్టెడ్గా నా దగ్గరికి వచ్చారు. 200 సినిమాలు నేను పోస్ట్ ప్రొడక్షన్ చేస్తాను సార్, 200 సినిమాలకు నేను మ్యూజిక్ చేస్తాను సార్ అని చెప్పేసి అలాంటి పెద్దలు వస్తే సింపుల్ థింగ్ అయిపోతుంది అంతే. 10 మంది కలిస్తే ప్రాబ్లమ్ సాల్వ్. అదే నేను చెప్పేది. ఎందుకు చేయలేము జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో? చాలామంది చేయలేమని చెప్పేసి ఇప్పుడు కూడా వెనకడు వేస్తుంటారు. జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో చాలా సరదాగా చేయొచ్చు. నేను చేయలేదు, 4 ప్రాజెక్టులు చేశాను. సరదాగా చేయొచ్చు, మీకు అలవాటు అవ్వాలంతే.
మీరేంటంటే ఆ పేమెంట్ ఆ గోల్లోనే ఉన్నారు, అవసరం లేదు. రెవెన్యూ జనరేట్ అయిన తర్వాత తీసుకోండి, అది ఆ కల్చర్ అలవాటు చేద్దాం. చిన్న సినిమాలు అప్పుడే స్టార్ట్ అవుతాయి. ఎలాగో వచ్చావు ఒకటి తీసి వెళ్ళిపోనా రైట్. మంచి లక్కీ ఆయన తోటి. ఇవి పోను ఇవి ట్యాక్స్ ఇలాంటివన్నీ మన ప్రెస్ వాళ్ళు కూడా వచ్చేస్తాయి, ఆల్రెడీ ఉన్నాయి, అన్నీ వచ్చేస్తాయి. అంతా అఫిషియల్ చేసేస్తాను టోటల్గా. వరహాల బాబు ఏయ్. అది రైట్, చాలా స్ట్రాంగ్ గా ప్లాన్ చేద్దాం సార్, బద్దలు అవ్వాలి అంతే. మీ ఇంటి పేరు మీద వారణాసి అని ఇప్పుడు రాజమౌళి గారు సినిమా చేస్తున్నారు, మరి మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సార్? ఓ, దానికి పెట్టారా ఫిట్టింగ్? నేను రాజమౌళి గారిని 3 సంవత్సరాలు గుత్తకు తీసుకుంటారు, కోరుకు తీసుకుంటారు కదా, అలా నేను గుత్తకు తీయేసుకున్నాను రాజమౌళి గారిని. 3 సంవత్సరాలు వారణాసిని వాడుకుంటాను, మొహమాటమే లేదు, ఖచ్చితంగా వాడతాను, దారుణంగా వాడతాను. పోను మీడియా ఇంట్రాక్షన్ ఉంది కదా, అక్కడ స్పెషల్ ఉంటుంది, వారణాసి స్పెషల్, అక్కడ కలుగుతాం. థ్యాంక్ యూ. యాక్చువల్గా అది ప్రీవియస్ ఒక 6 to 7 years బ్యాక్ నేను అనుకున్న టైటిల్ అది, వారణాసి. రైట్. రమా, ఓకే. ఎవరు? మెగాస్టార్. కానీ మన ప్రెస్తో ఇంట్రాక్షన్ చాలా బాగుందబ్బా, చాలా హాయిగా ఉంది. అంటే నా మనుషులతో నేను మాట్లాడుకున్నంత హాయిగా ఎప్పుడు మనకి ఇంత స్పేస్ దొరకలేదు. ఈరోజు భగవంతుడు కల్పించాడు, ఎవరికి తెలుసు. ఇలా నేను మీ విషయంలో ఎప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతా తెలుసా? ప్రెస్ వాళ్ళకి, మొత్తం ప్రెస్ వాళ్ళకి నేను ఏదో చేశాను ఎప్పుడు ఫీల్ అవుతా తెలుసా? మీకు సొంత ఇల్లు వచ్చినప్పుడు ఆ రోజు హ్యాపీగా ఫీల్ అవుతా. అంతవరకు ఏదో చేయాలనే తపంతోనే ఉంటాను నేను. ఆ రోజు వీళ్ళకి ఏదో ఫుల్ఫిల్ చేశాను అనే ఫీల్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఉండాలి సార్, సొంత ఇల్లు ఉండాలి. సొంత ఇల్లు ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందో ఇప్పుడు నేను ఎక్స్పీరియన్స్ అవుతున్నాను. అలా. నీదొస్తే మాత్రం తీసుకోకు. గణేష్, ఆ పేరు వస్తుందని చెప్పాను. మొత్తం రికార్డ్ అవుతుంది కంటిన్యూగా. రైట్ అన్న. బీస్టమ్ దాంట్లో ఏవైనా కూడా పొరపాటు నేను పని చేయకపోతే ఒకసారి విజయ్ నోటీస్ తీసుకొచ్చాను, బట్ రిటర్న్ పెట్టదు. పగల కొట్టేసి కాదు, ఓపెన్ చేయగానే పగిలి కొట్టేసి ఒక ఇంటర్వ్యూ చేసి బద్దలు చేసి అలా మళ్ళీ రిటర్న్ తేవద్దు, పనికిరావు మళ్ళీ. సంజయ్ కుమార్ అంట. ఎవరు సంజయ్ కుమార్? రండి. మీరు ఫస్ట్ టైమా సార్? ఇంతకుముందు వచ్చారా? ఫస్ట్ టైం. గ్రేట్. అవునా? ఓకే ఓకే. లాస్ట్ దా ఒకటి ఉందా? ఓకే. హాయ్ సార్. తీపు అన్న, నువ్వు తీపు ఒకటి. ఫోటోనా? ఒక నిమిషం అన్న. అరే రండి, తీస్తారా మీరే? రండి. లక్కీ హ్యాండ్. ఆకాష్ అంట. కృష్ణది. ఆకాష్ 2 ఎందుకు వచ్చాయి? 2 సార్లు రాశారేమో, మీరు చెప్పడం ఒకసారి చెప్పుంటారు. ఎవరిది? గజవాడ కృష్ణ అంట. ఇది హైలైట్ అసలు. కాదు, గుర్తు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా కూడా ఫర్దర్ ఎవరైతే రాలేదో వాళ్ళందరి నోట్ చేసుకోండి. అందరికీ ప్రతి ఒక్కరికి మైక్ వస్తుంది, ఓకేనా? ఇదేంటంటే కొన్నే ఉన్నాయని పెట్టామన్నమాట, ఏం కాదు.
దా, కృష్ణ ఇటు వచ్చి. విజయవాడ కృష్ణ. కృష్ణ నీకు స్టాండ్ ఉందా ఓడియన్ లైట్ ఉందా? ఓకే 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 ఇచ్చేయండి అన్న, అవి కూడా ఇచ్చేయండి ఇంకా. ఓకేనా రైట్ రైట్ మరి థ్యాంక్ యూ. ఇంకేమైనా పెండింగ్ ఉన్నాయా వర్క్స్ ఏమైనా? మొత్తం కంప్లీట్ వీళ్ళు రిమైనింగ్ మెంబర్స్కి పేమెంట్ ఒకటి ఉంది, అది ఇచ్చేయండి ఉంటే ఇచ్చేసాను. ఎక్కడ పెండింగ్ పెట్టద్దమ్మా, నా దగ్గర పెండింగ్లు ఉండవు, ఎప్పటికప్పుడు అయిపోవాలి. హాయ్ లేదు ఏది దేని గురించి లేదు, మైకులు ఇంకా కొందరికి రాలేదు, నోట్ చేస్తారు, రాని వాళ్ళు నోట్ చేస్తారు, ఫర్దర్ ఫంక్షన్లో మీకు వచ్చేస్తారు. అంటే ఇప్పుడు ఫంక్షన్స్ కాకుండా ఇప్పుడు స్పెషల్గా మీరు ఎప్పుడే వచ్చారో చెప్తున్నాను, సపరేట్ యూట్యూబ్ ఇంటరాక్షన్ ఉంది, మీడియాతో ఇంటరాక్షన్ ఉంటుంది, సపరేట్ ఇంటరాక్షన్ ఉంటుంది, ఇంటర్వ్యూలు సపరేట్గా ఉంటాయి. ఆ టైంలో మీకు కావాల్సిన మైకులు అంత. ఓకే ఓకే అర్థమైంది అన్నీ వచ్చేస్తాయి. అసలు మీడియా పీపుల్ ఒక్కరికి కూడా రాదు అనే మాట ఉండకూడదు. అవునా ఓకే ఓకే ఓకే. సంజయ్ కుమార్ అన్న. మీకు ఇంకోటి ఏంటంటే కాదు నేను అంటే ఇది మీడియా పీపుల్కి సర్వీస్ ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాను అనమాట. వైఫై రిలేటెడ్ ఒకటి పెట్టేస్తే ఇక్కడ ఏదైనా పర్చేజ్ చేసి పెట్టేస్తే అందరు కనెక్ట్ చేసుకుంటే మీరు లైవ్లు వేరే లెవెల్లో ఉంటాయిగా, అలాంటిది ఏదో చెప్పండి, సజెస్ట్ చేయండి విజయ్కి, పర్చేజ్ చేసేద్దాం. మన మధ్య ఒక లైవ్ పడి ఉంటుంది, అందరూ కనెక్ట్ చేసుకోవాలా, లైవ్లు దద్దరిల్లిపోవాలి అంతే. అంటే ఓన్లీ నెట్ పర్పస్ ఎవరు సఫర్ అవ్వకూడదు, అది ఇంటెన్షన్. నెక్స్ట్ వచ్చే కొద్దీ అది రెడీ అయిపోవాలి, విజయ్ రెడీ అయిపోవాలి, ఎంతైనా కానీ పర్చేజ్ చేద్దాం, రెడీ అయిపోండి. హ్యాపీనా? సంజయ్ కుమార్, ఆకాష్ కుమార్ లైఫ్ స్టైల్, అదే ఏదైనా సజెస్ట్ చేయండి విజయ్కి, అది పర్చేజ్ చేస్తాం. కుమార్ లైఫ్ స్టైల్. నెక్స్ట్ దాంట్లో ఏంటంటే అది మనకు జస్ట్ అది ఆన్ చేసుకోవడం, అందరూ పాస్వర్డ్ కొట్టేసుకోవడం, ఆన్ చేసుకోవడం అంతే. ఈ మీ డాటాలు ఇవి కుదరవు. మనం ఫోన్ రచ్చరచ్చ అంతే, గంటలు లైవ్లు నాన్ స్టాప్. ఛార్జింగ్లు కూడా పెట్టేసుకోండి, ఓ పక్క ఏముంటాయి ఇవి పవర్ బ్యాంక్లు పెట్టేయడం, కొట్టుడే గంటలు. అన్నీ వస్తాయి, 1 by 1 అన్నీ వస్తాయి కానీ పర్మనెంట్ గా చేసే వాళ్ళకి వస్తాయి. ఏదో ఒక దాంట్లో వచ్చి అలా జంప్ అయ్యే వాళ్ళకు ఇవ్వరు, ముందే చెప్తున్నాను. స్టాండర్డ్ గా ఉన్న వాళ్ళకే అన్నీ వస్తాయి. అది విజయ్కి ఎవరెవరు వస్తారనేది క్లియర్గా తనకు తెలుసు అనమాట. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వస్తాయి, అర్థం చేసుకోండి. మీరు అడగకపోయినా అన్నీ ఇస్తాను, అడగకపోయినా అన్ని ఇచ్చేవాడే వారణా సూర్య, గుర్తుపెట్టుకోండి. ఓ ప్లేస్ సాయి రామకృష్ణ, విజయ్, వీళ్ళు పేమెంట్ అది తీసుకోండి సార్, తీసుకోండి. 3 మెంబర్స్. మీకు మిగతా అందరికి పేమెంట్లు వచ్చేసాయా? అందరికి వచ్చేసాయా పేమెంట్స్? రైట్. మేజర్గా సఫర్ అయ్యేది మీడియా అంతా, మన ఎస్పెషల్లీ మన సోషల్ మీడియా సఫర్ అయ్యేది ఫైనాన్షియల్గానే సఫర్ అవుతుంటారు బా, ఎవరు మాట్లాడరు అంతే. విజయ్ అంటే గ్రూప్ ఉంటుంది, చెప్పాగా. ఆ పేరు లేవా గ్రూప్లో లేరా మీరు? సతీష్ బ్రో, గ్రూప్లో పెట్టండి. సతీష్ బ్రో యాడ్ చేయలేదంట, చేస్తారు. అంటే ఇప్పుడు విజయ్ చెప్పేది ఏంటంటే సపరేట్ మనకు గ్రూప్ ఈసీ మీడియానేనా? అట్లా కాదు, ఈసీ నుంచే ఒక సపరేట్ గ్రూప్ క్రియేట్ చేయి. ఓన్లీ అట్లా కాదు, డిస్కస్ చేయడానికి, చాటింగ్ డిస్కస్ చేయడానికి, ప్రాబ్లమ్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్ డిస్కస్ చేస్తూ అది ఒకటి గ్రూప్ క్రియేట్ చేస్తున్నాము ఈసీ నుంచి. దాంట్లో మొత్తం అందరూ ఎంటర్ అవ్వాలి. ఎప్పుడు ఏ మీటింగ్ ఉంటుంది ఏంటి అనేది మీకు ఇంటిమేషన్ ఉంటుంది. ఆ టైంలో అందరం ఇంటరాక్ట్ అవుదాం. మీకు కావాల్సినంత ఫుటేజ్, గంటల ఫుటేజ్ ఇక్కడ నుంచి ఈసీ నుంచి వస్తుంది. పొలిటికల్గా కావచ్చు, ఫిల్మ్ ఇండస్ట్రీ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మీరు అక్కడ అన్లిమిటెడ్, మీకు ఎవరు పట్టుకోరు, మీకు ఫిల్టర్లెస్ అనమాట క్వశ్చన్లో, మీ ఇష్టం. థంబ్నెయిల్స్ మీకు మోగించండి. అసలు ఛానల్స్ ఇలా ఉంటే కాదు, దద్దరిల్లిపోవాలి. అసలు ఏంట్రా బాబు ఈ ఛానల్స్ అన్నట్టు ఉండాలన్నమాట. మనం సెంటర్ పాయింట్ అవ్వాలి అంతే. ఓకేనా? ఏమైంది? ఎవ్రీథింగ్ క్లియర్? సెలవు నాకు మరి, ఎందుకంటే ఇక్కడ నేను స్టేజ్ దిగానంటే మీ ప్రపంచానికి కనపడను, నేను వేరే ప్రపంచంలో ఉంటా, అలా ఎక్కడ కనపడను. అదే ప్రెస్ మీట్, నెక్స్ట్ ఇమ్మీడియట్ ప్రెస్ మీట్ ఉంటుంది. ఎక్కడ ఏంటి అనేది విజయ్ మీకు ఇంటిమేషన్ ఇస్తాడు, అది ఒకసారి డిస్కస్ చేసుకునేసి ఫైనల్ ఇచ్చేద్దాం. ఓకేనా? అక్కడ
ఇంక్లూడింగ్ లంచ్. ఇంకొక అసలు మీరు విషయం ఎక్కడ ఇంకా సఫర్ అవ్వద్దు. మీకు ఎవరైనా సరే ఇంకా యూట్యూబర్స్ ఎవరైనా ఉంటే కండక్ట్ చేసుకోండి, వాళ్ళని కూడా మొత్తం అంతా టీమ్ గా ఫామ్ అయ్యి ఒక ప్రోగ్రామ్. ఎంతమంది మన వాళ్ళు వచ్చినా విత్ లంచ్ ప్రెస్ మీట్ సపరేట్ ఇంటరాక్షన్ ఉంటుంది. ఓకేనా? ఇది నాకు తెలిసి ఇండస్ట్రీలో ఎవరు చేయరు ఇవే, మనం చేసుకుంటే వెళ్దాం.